Hello everyone, welcome to Tara IAS. In today's class, we'll look at the problems that are related to Venn diagram. సిలాజిజంలో క్వశ్చన్స్ కానీ లేదా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలాంటి క్వశ్చన్స్ చూసుంటారు కదా మీరు. దేర్ ఆర్ అ గ్రూప్ ఆఫ్ 20 people in which 5 people drink only tea, 10 people drink both tea and coffee. అలా అన్నప్పుడు హౌ మెనీ పీపుల్ డ్రింక్ ఓన్లీ కాఫీ, ఇలాంటి క్వశ్చన్స్ని మనం వెన్ డయాగ్రామ్స్ యూస్ చేసి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, ఇంకా కొన్ని ప్రీవియస్ యూపీఎస్సీ క్వశ్చన్స్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ టుడేస్ క్లాస్. మనం ఇక్కడ ఏదైతే డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్లో డ్రా చేసామో రెండు సర్కిల్స్ని, ఇలాంటి డయాగ్రామ్స్ని వెన్ డయాగ్రామ్స్ అని అంటాం. ఈ పేరు మనకు అర్థం కాకపోయినా, అసలు ఈ పేరేంటి అది తెలియకపోయినా పర్లేదు, కాకపోతే ఎలాంటి క్వశ్చన్స్లో ఇలాంటి డయాగ్రామ్స్ యూస్ చేసి సాల్వ్ చేయాలని తెలిస్తే మాత్రం సరిపోతుంది. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఒక గ్రూప్ ఆఫ్ 15 people అని అనుకుందాం. ఓకే, అందులో 5 people ఓన్లీ టీ తాగుతారు, టీ ఓన్లీ. ఓకే, 4 people టీ అండ్ కాఫీ రెండు తాగుతారు. ఓకే, మన ఎసెంప్షన్ ఏంటంటే మిగిలిన వాళ్ళందరూ ఓన్లీ కాఫీ తాగుతారు, అంటే రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో దే డ్రింక్ ఓన్లీ కాఫీ. ఓకే, మనం ఏం ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నామంటే ఎంతమంది ఉత్త కాఫీ తాగుతారు, రిమైనింగ్ అన్నాం కానీ వీళ్ళు ఎంతమందో మనం ఫైండ్ అవుట్ చేయలేదు కదా, సో ఎంతమంది ఓన్లీ కాఫీ తాగుతారో మనం ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇలాంటి కేసెస్లో వెన్ డయాగ్రామ్స్ అనేవి హెల్ప్ అవుతాయి. అంటే ఇలాంటి సర్క్యులర్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేసుకుంటే కనుక ఈజీగా మనం కనిపెట్టచ్చు. ఇప్పుడు ఈ ఇచ్చిన క్వశ్చన్ని మనం ఈ డయాగ్రామ్లో ఎలా రిప్రజెంట్ చేయాలి. మనం ఏమని అన్నాము, టీ అండ్ కాఫీ. ఇక్కడ రెండు ఐటమ్స్ మధ్యలో ఉన్న డిస్కషన్ అవుతుంది. సో ఒక సర్కిల్ పేరు టీ అని రాసుకుంటాము, ఇంకొక సర్కిల్ పేరు కాఫీ అని రాసుకుంటాం. ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాం. మన క్వశ్చన్లో ఏమున్నట్టు 4 members టీ అండ్ కాఫీ రెండు తాగుతారు అని ఉంది, అవునా. ఇప్పుడు మన డయాగ్రామ్లో మనం ఏమని చూసాము, ఈ ఫస్ట్ సర్కిల్ మొత్తాన్ని టీ అని రాసుకున్నాము, సెకండ్ సర్కిల్ మొత్తాన్ని కాఫీ అని రాసుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఉన్న ఈ కామన్ పోర్షన్ని గమనించండి. ఈ ఫస్ట్ డయాగ్రామ్ని చూడండి. ఇందులో ఏముంది, ఈ కామన్ ఏరియా ఏదైతే ఉందో అది టీ సర్కిల్లోనూ ఉంది, కాఫీ సర్కిల్లోనూ ఉంది. అంటే ఏంటి, ఈ సర్కిల్లో ఎవరైతే రాస్తామో మనము వాళ్ళు టీ తాగుతారు, కాఫీ తాగుతారు. ఆ రెండింటిని తాగే వాళ్ళని మనం ఈ పోర్షన్లో రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ పోర్షన్ ఏమని రిప్రజెంట్ చేస్తుందని చూసాము, దే డ్రింక్ బోత్ టీ అండ్ కాఫీ. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 4 ఉన్నారు. సో ఇక్కడ మనం ఏమని రాసుకోవాలి, 4 అని రాసుకోవాలి. తర్వాత ఏమంటున్నారు, 5 people డ్రింక్ టీ ఓన్లీ. ఇప్పుడు మీరు ఈ థర్డ్ డయాగ్రామ్ మీద ఫోకస్ చేయండి. ఫస్ట్ సర్కిల్ ఏమని తెలుసు మనకు, ఆల్రెడీ టీ అని తెలుసు. సెకండ్ సర్కిల్ ఏమని తెలుసు, కాఫీ అని తెలుసు, అవునా. ఇప్పుడు ఏదైతే నేను పింక్ రీజన్ హైలైట్ చేశానో దాని మీద ఫోకస్ చేయండి. అది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, మనం ఆల్రెడీ ఫస్ట్ డయాగ్రామ్లో ఏమని చూసాము, ఈ రెండింటి మధ్యలో ఉన్న పోర్షన్ అనేది బోత్ కాఫీ అండ్ టీ తాగే వాళ్ళని రిప్రజెంట్ చేస్తుంది అని చూసాము. కానీ ఈ థర్డ్ డయాగ్రామ్లో ఆ రీజన్ని నేను ఇంక్లూడ్ చేశానా అంటే చేయలేదు. ఓన్లీ టీ సర్కిల్లో ఎంతైతే పోర్షన్ ఉంటుందో ఆ పోర్షన్ని మాత్రమే కన్సిడర్ చేశాను. ఈ రీజన్కి ఇంకా కాఫీ సర్కిల్కి ఏమైనా కామన్ పోర్షన్ ఉందా అంటే లేదు. కాబట్టి ఈ పింక్ సర్కిల్ రీజన్లో ఏదైతే రిప్రజెంట్ చేస్తుందో అది దేని రిప్రజెంట్ చేస్తున్నట్టు, ఓన్లీ టీ తాగే వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నట్టు. ఓకే, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 5 members ఉన్నారు. ఇప్పుడు మనం ఈ సెకండ్ డయాగ్రామ్ కన్సిడర్ చేద్దాం. ఇక్కడ కూడా ఏమని తెలుసు మనకి, ఫస్ట్ సర్కిల్ టీ, సెకండ్ సర్కిల్ కాఫీ. ఇందులో నేను ఏ పోర్షన్ రిప్రజెంట్ చేస్తున్నాను, కాఫీలో ఓన్లీ బ్లూ రీజన్ని కన్సిడర్ చేస్తున్నాను. ఇక్కడ కూడా నేను టీ అండ్ కాఫీ మధ్యలో ఏదైతే కామన్ ఏరియా ఉందో దాన్ని కన్సిడర్ చేయలేదు. అంటే ఇది దేని రిప్రజెంట్ చేసినట్టు, ఓన్లీ కాఫీ ఎవరైతే తాగుతారో వాళ్ళని రిప్రజెంట్ చేసినట్టు, అవునా. క్వశ్చన్లో కూడా ఏమడుగుతున్నారు, ఓన్లీ కాఫీ ఎంతమంది తాగుతారో వాళ్ళని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే ఏంటి, ఈ రీజన్లో ఎంతమందిని రిప్రజెంట్ చేస్తున్నామో ఆ నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ గ్రూప్లో ఎంతమంది ఉన్నారు, 15 members ఉన్నారు. మనం ఆల్రెడీ ఎంతమందిని కౌంట్ చేసాము, 5 membersని కౌంట్ చేసాము, 4 membersని కౌంట్ చేసాము. అంటే టోటల్గా ఎంతమంది ఆల్రెడీ కౌంట్ అయిపోయారు, 9 members కౌంట్ అయిపోయారు. టోటల్గా 15 ఉన్నారు కాబట్టి 15 మైనస్ ఈ ఎంతమంది ఉన్నారు ఆల్రెడీ కౌంట్ చేసిన వాళ్ళు 9, ఈ వాల్యూ ఎంత అవుతుంది, 6. సో ఓన్లీ కాఫీ తాగే వాళ్ళ నంబర్ ఏంటి, 6 members అవుతారు. ఓకేనా. ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేసుకున్నామో దానికి సంబంధించిన 4 questions నేను ఇక్కడ రాశాను. దీన్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ గ్రూప్లో ఎంతమంది కాఫీ తాగుతారు. నేనేమంటున్నాను, జాగ్రత్తగా వినండి, ఓన్లీ కాఫీ అని అనట్లేదు. నేనేమంటున్నాను, ఎంతమంది కాఫీ తాగుతారు అంటున్నాను. కాఫీ తాగే వాళ్ళంటే ఏమని రిప్రజెంట్ చేస్తున్నాము, ఈ సర్కిల్లో ఏదైతే కాఫీ సర్కిల్లో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరూ కాఫీ తాగే వాళ్ళే. అంటే ఆన్సర్ ఏమవుతుంది, 4 + 6 విచ్ ఇస్ ఈక్వల్ టు 10. ఇప్పుడు ఈ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇందులో ఏమంటున్నారు, ఓన్లీ కాఫీ తాగే వాళ్ళు ఎంతమంది అంటున్నారు. అంటే ఓన్లీ కాఫీ అంటే ఏంటి, మనం ఈ మధ్యలో ఉన్న కామన్ రీజన్ని ఇంక్లూడ్ చేయకూడదు. సో ఈ వాల్యూ ఎంత అవుతుంది, 6 అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్లో మనం 4ని కన్సిడర్ చేసాం. ఎందుకు, ఓన్లీ అనే పదం వాడలేదు కాబట్టి. ఇక్కడ ఓన్లీ అనే పదం వాడారు కాబట్టి మనం ఓన్లీ 6 అని రాసుకుంటున్నాం. ఓకేనా. ఇప్పుడు అదేవిధంగా సెకండ్ క్వశ్చన్లో ఏమడిగారు, టీ తాగే వాళ్ళు ఎంతమంది అన్నారు. అంటే
టీ అనే సర్కిల్లో ఎంతమంది అయితే రిప్రజెంట్ చేస్తున్నామో వాళ్ళందరినీ మనం కౌంట్ చేయాలి, అవునా? ఈ వాల్యూ ఏమవుతుంది 5 + 4. ఈ 4 అనే వాళ్ళు కూడా టీ సర్కిల్లో ఉన్నారు కదా, సో 5 + 4 అని రాసుకోవాలి. ఈ వాల్యూ ఎంత అవుతుంది? 9 అవుతుంది. అదే ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ఇందులో ఏమంటున్నారు? ఓన్లీ టీ అంటున్నారు. ఓన్లీ టీ అంటే ఏంటి? ఈ మధ్యలో ఉన్న కామన్ పోర్షన్ ఇంక్లూడ్ చేయకూడదు కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది? 5 అవుతుంది. ఓకే, ఈ 4 క్వశ్చన్స్ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఏమని ఇచ్చారు? దెర్ ఆర్ 50 స్టూడెంట్స్ అడ్మిటెడ్ టు అ నర్సరీ క్లాస్. సమ్ స్టూడెంట్స్ క్యాన్ స్పీక్ ఓన్లీ ఇంగ్లీష్, సమ్ క్యాన్ స్పీక్ ఓన్లీ హిందీ. సో ఇక్కడ డిస్కషన్ వేటి మధ్య? ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ మధ్య. సో మనం ఇప్పుడు ఒక డయాగ్రామ్ గీసేసుకుందాం. ఏమంటున్నారు? ఫస్ట్ సర్కిల్ని ఇంగ్లీష్ అని రాసుకుందాము, సెకండ్ సర్కిల్ని హిందీ అని రాసుకుందాం. తర్వాత క్వశ్చన్లో ఏమంటున్నారు? 10 స్టూడెంట్స్ క్యాన్ స్పీక్ బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ. అంటే రెండు సర్కిల్స్లో కామన్ ఏరియాలో మనం 10 అని రాసుకోవాలి. ఓకే, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఇస్ 21. అంటే ఇంగ్లీష్ సర్కిల్లో ఉన్న మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది అవ్వాలి? 21 అవ్వాలి. అంటే ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళని ఎక్స్ అని అనుకుందాం ఫర్ సపోజ్. ఇంగ్లీష్ అండ్ హిందీ మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 10 మెంబర్స్ ఉన్నారు. సో ఇంగ్లీష్ సర్కిల్ మొత్తంలో ఎంతమంది ఉన్నారు? 10 + X మెంబర్స్ ఉన్నట్టు, అవునా? ఈ వాల్యూ ఎంతనిచ్చారు? 21 అని ఇచ్చారు. అదే కదా, ఇంగ్లీష్ సర్కిల్ మొత్తంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని 21 అని ఇచ్చారు. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 21 - 10 విచ్ ఇస్ ఈక్వల్ టు 11. సో ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉంటారు? 11 మెంబర్స్ ఉంటారు. తర్వాత ఏమంటున్నారు? దెన్ హౌ మెనీ స్టూడెంట్స్ క్యాన్ స్పీక్ హిందీ, హౌ మెనీ క్యాన్ స్పీక్ ఓన్లీ హిందీ అండ్ హౌ మెనీ క్యాన్ స్పీక్ ఓన్లీ ఇంగ్లీష్. టోటల్గా ఉంటున్న స్టూడెంట్స్ ఎంతమంది అని తెలుసు మనకి? 50 స్టూడెంట్స్ అని తెలుసు. ఇప్పుడు ఓన్లీ హిందీ మాట్లాడే వాళ్ళని ఫర్ ఎగ్జాంపుల్ Y స్టూడెంట్స్ ఉన్నారనుకుందాం. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 50 కాబట్టి మనం ఏమని రాసుకోవచ్చు? 11 + 10 + Y ఈజ్ ఈక్వల్ టు 50 అని రాసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ అని అనుకున్నాం కానీ ఎక్స్ వాల్యూని మనం 11 అని కనుక్కున్నాం కదా. సో 11 + 10 + Y షుడ్ బి ఈక్వల్ టు 50. అంటే Y షుడ్ బి ఈక్వల్ టు 50 - 21. సో Y షుడ్ బి ఈక్వల్ టు 29. Y అంటే ఏంటి? Y ఈజ్ రిప్రజెంటింగ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ స్పీక్ ఓన్లీ హిందీ. ఓన్లీ హిందీ మాట్లాడే వాళ్ళు ఎంతమంది? 29. ఓన్లీ హిందీ. ఓకే, ఇప్పుడు హిందీ మాట్లాడే వాళ్ళు ఎంతమంది? 29 + 10 అంటే ఎంత అవుతుంది? 39 అవుతుంది. హిందీ మాట్లాడే వాళ్ళంటే హిందీ సర్కిల్ మొత్తంలో ఉన్న వాళ్ళు ఎంతమందో వాళ్ళని కౌంట్ చేయాలి. అంటే 10 + Y ఇద్దరిని కౌంట్ చేయాలి కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది? 29 + 10 విచ్ ఇస్ ఈక్వల్ టు 39. ఓకే, ఇప్పుడు తర్వాత ఏమంటున్నారు? ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఎంతమంది? ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళని మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. ఎంతమంది అని చూసాము? 11 మెంబర్స్ అని చూసాం. సో హిందీ మాట్లాడే వాళ్ళు ఎంతమంది? 39. ఓన్లీ హిందీ మాట్లాడే వాళ్ళు ఎంతమంది? 29. ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఎంతమంది? 11. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. ఓకే, ఇప్పుడు ఈ సెకండ్ కేస్ని అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇందులో సేమ్ అదే గ్రూప్ ఆఫ్ 15 పీపుల్ మీరు. ఓకే, ఇందులో 8 మెంబర్స్ దే డ్రింక్ ఓన్లీ టీ. ఓకే, రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో దే డ్రింక్ ఓన్లీ కాఫీ. అంటే ఏంటి? ఇందాకటి కేసులో మనం ఏమని చూసాము? 2 టీ అండ్ కాఫీ తాగే వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఈ కేసులో అయితే టీ తాగుతారు లేదా కాఫీ తాగుతారు, 2 తాగే వాళ్ళు ఎవరు లేరు. ఓకేనా? ఫస్ట్ సర్కిల్ని మనం సేమ్ టీ అని రాసుకున్నాము, సెకండ్ సర్కిల్ని కాఫీ అని రాసుకున్నాము. ఇక్కడ చూసారా 2 సర్కిల్స్లో కామన్ పార్ట్ ఏమీ లేదు. ఇందాకటి కేసులో ఏమని చూసాము? 2 సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కాబట్టి 2 సర్కిల్స్లో కామన్ పోర్షన్ ఉంది. కానీ ఇక్కడ 2 తాగేవాళ్ళు అంటే టీ కాఫీ 2 తాగే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఈ 2 సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు. మనం సపరేట్గా డ్రా చేసుకున్నాం. ఇప్పుడు మన క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? 8 మెంబర్స్ ఓన్లీ టీ తాగుతారు. అంటే టీ సర్కిల్లో ఎంతమందిని రాయాలి? 8 అని రాయాలి. మనం ఆల్రెడీ ఏమని చూసాము? టీ అండ్ కాఫీ ఈ రెండింటిని తాగే వాళ్ళు ఎవరు లేరని చూసాం. ఓకే, ఇప్పుడు రిమైనింగ్ డ్రింక్ ఓన్లీ కాఫీ అంటే 15 మెంబర్స్ టోటల్ మెంబర్స్. 8 మెంబర్స్ ఓన్లీ టీ తాగుతారు కాబట్టి మిగతా వాళ్ళు ఎంతమంది అవుతారు? 7 మెంబర్స్. 7 మెంబర్స్ దే డ్రింక్ ఓన్లీ కాఫీ. సో ఈ క్వశ్చన్కి డయాగ్రామ్ ఏమవుతుంది? ఈ డయాగ్రామ్ అవుతుంది. ఓకే, ఇచ్చిన క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఈ డయాగ్రామ్లో డ్రా చేసుకోగలిగితే కనుక క్వశ్చన్ మొత్తం అయిపోయినట్టే. ఇప్పుడు ఈ థర్డ్ కేస్ తీసుకోండి. ఇందులో క్వశ్చన్ ఏంటంటే మీరు గ్రూప్ ఆఫ్ 15 పీపుల్. ఓకేనా? ఈ 15 పీపుల్ అందరూ టీ తాగుతారు. ఆల్ డ్రింక్ టీ. ఓకే, కానీ ఇందులోనే ఈ 15 మెంబర్స్ అందరూ టీ తాగుతారు. ఇందులోనే ఒక 5 మెంబర్స్ కాఫీ కూడా తాగుతారు. ఓకే, ఇప్పుడు దీన్ని మనం డయాగ్రామ్లా డ్రా చేసుకోవాలి. ఓకేనా? స్టెప్ వైజ్గా వెళ్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటి? వాళ్ళు ఏమని ఇచ్చారు? టీ అనే సర్కిల్ గీసుకుందాము. అందరూ టీ తాగుతారు కాబట్టి 15 మెంబర్స్ టీలో రాసుకున్నాం. బాగానే ఉంది. కానీ సెకండ్ కండిషన్ ఏమిచ్చారు? ఇందులో కూడా 5 పీపుల్ కాఫీ తాగుతారు అంటున్నారు. అంటే టీ. ఒకవేళ మనం ఫస్ట్ కేసులో అనుకున్నట్టే ఇలా కాఫీ అని గీసుకున్నాం అనుకోండి, అవునా? టీ అండ్ కాఫీ తాగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 5 మెంబర్స్ ఉన్నారు. అవునా? ఉత్త కాఫీ తాగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు, 0 కదా. సో ఇలాంటి కేసెస్లో మనం ఎలా డ్రా చేసుకోవచ్చు అంటే ఇలా డ్రా చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇలా డ్రా చేసేసుకోవచ్చు. ఎందుకంటే
ఉత్త కాఫీ తాగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. అంటే ఈ పోర్షన్ ఏదైతే ఉందో దాంట్లో ఎంతమంది ఉంటారు? 0 మెంబర్స్ ఉన్నట్టు. కాబట్టి ఈ మొత్తం రీజన్ని మనం లోపల టీ సర్కిల్ లోపలే గీసుకోవచ్చు. ఓకే, ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ అవుతుందంటే ఇలా అయినా డ్రా చేసుకొని ఇక్కడ 0 అని రాసుకోండి, పర్వాలేదు. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను అనుకోండి, హౌ మెనీ డ్రింక్ ఓన్లీ టీ? ఎంతమంది ఓన్లీ టీని తాగుతారు అని అడిగాను అనుకోండి, అప్పుడు మీరు ఏమని కన్సిడర్ చేయాలి? ఓన్లీ ఈ ఏరియాని కదా కన్సిడర్ చేయాల్సింది, ఎందుకంటే ఇది టీ అండ్ కాఫీ తాగే వాళ్ళ నెంబర్ అని చూసాము. సో మనం ఈ ఏరియాలో ఎంతమంది ఉంటారో ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఏమని తెలుసు ఆల్రెడీ, టీ సర్కిల్లో టోటల్గా ఎంతమంది ఉండాలి? 15 మెంబర్స్ ఉండాలి. ఆల్రెడీ 5 మెంబర్స్ని కౌంట్ చేసేసాము. సో ఈ బ్యాలెన్స్ ఏరియాలో ఎంతమంది ఉండాలి? 15 టోటల్ -5 ఎవరైతే కామన్గా ఉన్నారో వాళ్ళు. వీళ్ళని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? ఆన్సర్ 10 వస్తుంది. అంటే ఓన్లీ టీ తాగే వాళ్ళ నెంబర్ ఏంటి? 10 మెంబర్స్ ఉంటారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఈ డయాగ్రామ్లో కాకుండా ఈ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేసి చూపించండి మ్యామ్. అది ఎలానో అంటే, పెద్ద సర్కిల్ని మనం ఏమనుకుంటున్నాము? టీ అని అనుకుంటున్నాము. చిన్న సర్కిల్ని ఏమనుకుంటున్నాము? కాఫీ అని అనుకుంటున్నాం. ఓకే, పెద్ద సర్కిల్ మొత్తంలో టోటల్గా ఎంతమంది ఉండాలి? 15 మెంబర్స్ ఉండాలి. ఓకే, కాఫీ సర్కిల్లో ఎంతమంది ఉన్నారు? 5 మెంబర్స్ ఉన్నారు. 5 మెంబర్స్ అని ఎందుకు రాసుకుంటున్నాము? ఎందుకంటే వీళ్ళు టీ అండ్ కాఫీ రెండు తాగుతారు కాబట్టి. ఈ పెద్ద సర్కిల్లో ఉన్న ప్రతి ఒక్కరు టీ తాగుతారు. వాళ్ళు ఈ కాఫీ సర్కిల్లో కూడా రావడం వల్ల వాళ్ళు టీ అండ్ కాఫీ తాగే కేటగిరీలోకి వచ్చేస్తున్నారు. ఇప్పుడు నేను ఏదైతే ఇక్కడ షేడెడ్ రీజన్ ఉందో అది ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? ఓన్లీ టీ తాగే వాళ్ళని రిప్రజెంట్ చేస్తుంది. ఎందుకు? వాళ్ళు కాఫీ అనే సర్కిల్ బయట ఉన్నారు కాబట్టి కాఫీకి వాళ్ళకి ఏం సంబంధం ఉండదు. కానీ వాళ్ళు టీ అనే సర్కిల్ లోపల ఉన్నారు కాబట్టి దే రిప్రజెంట్ ఓన్లీ టీ. టీ ఓన్లీని ఈ షేడెడ్ రీజన్ రిప్రజెంట్ చేస్తుంది. వాళ్ళు ఎంతమంది అని ఫైండ్ చేసాము? 10 మెంబర్స్ అని ఫైండ్ అవుట్ చేసాము. అప్పుడే ఈ 10 ఈ 5 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 15 మెంబర్స్ ఈ సర్కిల్ లోపల ఉంటారు. ఓకే, ఇక్కడ 10 అని రాసుకున్నాం అనుకోండి, 10 + 5 15, అంటే 15 మెంబర్స్ టోటల్గా ఈ టీ అనే సర్కిల్ లోపల ఉన్నట్టు. అదే కదా మన క్వశ్చన్లో ఇచ్చింది. ఓకే, ఈ రెండు ఫార్మాట్ క్వశ్చన్ నుండి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని డయాగ్రామ్లో ఎలా డ్రా చేసుకోవాలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నౌ లెట్స్ స్టార్ట్ డిస్కసింగ్ ఫ్యూ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఈ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇందులో ఏమంటున్నారు? ఇన్ అ గ్రూప్ ఆఫ్ 15 పీపుల్, అంటే టోటల్గా ఎంతమంది ఉన్నట్టు? 15 మెంబర్స్ ఉన్నారంట. 7 కెన్ రీడ్ ఫ్రెంచ్. ఓకే, ఫ్రెంచ్. 8 కెన్ రీడ్ ఇంగ్లీష్. తర్వాత 3 ఆఫ్ దెమ్ కెన్ రీడ్ నీదర్ ఆఫ్ దీస్ 2 లాంగ్వేజెస్. నీదర్ అని ఎప్పుడు వాడతారు? అది కాదు ఇది కాదు అంటే ఏంటి? ఫ్రెంచ్ ఇంగ్లీష్ ఆ రెండు చదవలేరు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంట? 3 మెంబర్స్ ఉన్నారు. ఓకే, మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫైండ్ అవుట్ ద నంబర్ ఆఫ్ పీపుల్ హూ కెన్ రీడ్ ఎగ్జాక్ట్లీ 1 లాంగ్వేజ్. ఇప్పుడు దీన్ని డయాగ్రామ్ ఫార్మాట్లో గీసుకుందాం. ఇందాక మనకి టీ అండ్ కాఫీ ఉన్నాయి కాబట్టి టీకి ఒక సర్కిల్ గీసాము, కాఫీకి ఒక సర్కిల్ గీసాము. ఇక్కడ టీ అండ్ కాఫీ ప్లేస్లో మనకి ఫ్రెంచ్ అండ్ ఇంగ్లీష్ ఉన్నాయి. సో ఫ్రెంచ్కి ఒక సర్కిల్ గీద్దాము, ఇంగ్లీష్కి కూడా ఒక సర్కిల్ గీద్దాం. క్వశ్చన్లో ఏమంటున్నారు? 7 కెన్ రీడ్ ఫ్రెంచ్ అంటున్నారు. ఓన్లీ ఫ్రెంచ్ అంటున్నారా? అనట్లేదు. అంటే ఈ ఫ్రెంచ్ సర్కిల్ మొత్తంలో, అంటే ఈ రీజన్ ప్లస్ ఈ రీజన్ రెండిట్లో కలిపి ఎంతమంది ఉండాలి? 7 పీపుల్ ఉండాలి. అవునా? తర్వాత ఏమంటున్నారు? 8 పీపుల్ కెన్ రీడ్ ఇంగ్లీష్. అంటే ఏంటి? ఈ రీజన్ ప్లస్ ఈ రీజన్ ఈ రెండిట్లో కలిపి ఎంతమంది ఉండాలి? 8 మెంబర్స్ ఉండాలి. అదే కదా వాళ్ళు అనింది. 3 మెంబర్స్ కెన్ రీడ్ నీదర్ ఆఫ్ దీస్ 2 లాంగ్వేజెస్. అంటే 3 మెంబర్స్ ఈ రెండు సర్కిల్స్లో ఎక్కడ ఉండకూడదు. అంటే 3 మెంబర్స్ ఎక్కడ ఉండాలి? బయట ఉండాలి. ఒకవేళ ఈ రెండు సర్కిల్స్లో ఎక్కడన్నా కానీ వాళ్ళు ఉంటే అది దేన్ని రిప్రజెంట్ చేస్తున్నట్టు? అయితే వాళ్ళు ఇంగ్లీష్ చదవగలరు, లేదా ఫ్రెంచ్ చదవగలరు, లేదా రెండు చదవగలరు కేటగిరీలో వస్తారు. సో అందుకనే మనం 3 అనే నెంబర్ని బయట రాసుకుంటున్నాం. ఓకే, అంటే ఈ సర్కిల్స్ మొత్తంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంతమంది ఉండాలి? టోటల్గా ఉన్న వాళ్ళు 15 - 3 మెంబర్స్ బయట ఉన్నారు కాబట్టి సర్కిల్ మొత్తంలో 12 మెంబర్స్ ఉండాలి. ఇప్పుడు ఈ ఫ్రెంచ్ అండ్ ఇంగ్లీష్ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండింటి మధ్యలో కామన్ పోర్షన్ ఉంది కదా, దాంట్లో X పీపుల్ ఉన్నారు అనుకుందాం. ఆ నెంబర్ ఏంటో మనకు తెలియదు, క్వశ్చన్లో కూడా ఇవ్వలేదు. X పీపుల్ ఉన్నారు అనుకుందాం. అంటే ఏంటి? ఈ X మెంబర్స్ అనే వాళ్ళు ఫ్రెంచ్ అండ్ ఇంగ్లీష్ రెండు చదవగలరు. అవునా? మనకు ఏమని తెలుసు ఆల్రెడీ? ఈ రెండు పోర్షన్స్ కలిపి, అంటే టిక్ మార్క్ పెట్టిన ఈ రీజన్ ప్లస్ ఈ రీజన్ రెండు కలిపి ఎంత ఉండాలి? 7 ఉండాలని మనకు తెలుసు. అంటే ఓన్లీ ఫ్రెంచ్ చదివే వాళ్ళు ఎంతమంది అయి ఉండాలి? 7 - X అవ్వాలి. అప్పుడు ఈ 7 - X ప్లస్ X ఈ రెండు కలిపినప్పుడు X అనేది క్యాన్సిల్ అయ్యి ఫైనల్గా ఫ్రెంచ్ సర్కిల్లో ఎంతమంది వస్తారు? 7 మెంబర్స్ వస్తారు. అవునా? సిమిలర్గా ఈ ఇంగ్లీష్ సర్కిల్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ మనకి ఏమని తెలుసు? ఈ సర్కిల్లో ఉన్న కామన్ పోర్షన్లో ఉన్న Xని ఓన్లీ ఇంగ్లీష్ చదవగలిగే వాళ్ళని ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత రావాలని మనం చూసాము? 8 రావాలని చూసాం. అంటే ఈ రీజన్లో ఎంతమంది ఉండాలి? 8 - X ఉండాలి. అప్పుడే ఈ 8 - X అండ్ X ఈ రెండింటిని యాడ్ చేస్తే టోటల్గా ఎంతమంది వస్తారు? 8 మెంబర్స్ వస్తారు. 8 మెంబర్స్ దోస్ హూ కెన్ రీడ్ ఇంగ్లీష్. ఇప్పుడు మనం డయాగ్రామ్ అయితే గీసేసాం. ఇందులో నుండి బోత్ ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ చదవగలిగే వాళ్ళు ఎంతమంది అంటే మనం ఏమని కన్సిడర్ చేయాలి? X అని రాసేసుకున్నాం. ఓన్లీ ఇంగ్లీష్ చదవగలిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు? 8 - X మెంబర్స్ ఉంటారు కదా. సో ఆ 8 - Xని ఇక్కడ రాసుకుందాం. ఓకే, ఓన్లీ ఫ్రెంచ్ చదవగలిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు? 7 - X. ఇంగ్లీష్ ఫ్రెంచ్ ఈ రెండు చదవలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. ఓకేనా?
ఇప్పుడు మనకి ఏమని తెలుసు, ఈ 4 కేటగిరీస్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ యాడ్ చేస్తే టోటల్గా ఎంతమంది రావాలి, 15 మెంబర్స్ రావాలి. ఎందుకు, బికాస్ దే ఆర్ గ్రూప్ ఆఫ్ 15 పీపుల్. ఓకే, వీటందరినీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి, ఎక్స్ ప్లస్ 8 మైనస్ ఎక్స్ ప్లస్ 7 మైనస్ ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 15. ఈ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతాయి. 8 ప్లస్ 7 15 క్యాన్సిల్ అయిపోతాయి. ఈ ఎక్స్ నట్ పంపిస్తే ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది, 3 అని వస్తుంది. ఎక్స్ వాల్యూ 3 అయింది అనుకోండి, 8 మైనస్ 3 ఎంత అవుతుంది, 5. 7 మైనస్ 3 ఎంత అవుతుంది, 4. ఈ వాల్యూ 3 యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు క్వశ్చన్లో వాళ్ళు ఏమడిగారు, దోస్ హీ కెన్ రీడ్ ఎగ్జాక్ట్లీ 1 లాంగ్వేజ్. ఆ 1 లాంగ్వేజ్ ఏంటో వారు మెన్షన్ చేశారా అంటే ఓన్లీ ఇంగ్లీష్ చదివే వాళ్ళు ఎంతమంది, లేదా ఓన్లీ ఫ్రెంచ్ చదివే వాళ్ళు ఎంతమంది అని రాశారా, రాయలేదు. అంటే ఓన్లీ 1 లాంగ్వేజ్ చదివే వాళ్ళు అంటే ఎంతమంది అవుతారు, ఓన్లీ ఇంగ్లీష్ చదివే వాళ్ళు ప్లస్ ఓన్లీ ఫ్రెంచ్ చదివే వాళ్ళు. ఈ రెండిట్లో ఎంతమంది మెంబర్స్ అయితే ఉంటారో వాళ్ళు దేన్ని రిప్రజెంట్ చేస్తున్నట్టు, దోస్ హూ కెన్ రీడ్ ఎగ్జాక్ట్లీ 1 లాంగ్వేజ్. ఓకే, సో ఈ వాల్యూ ఎంత అవుతుంది, ఓన్లీ ఇంగ్లీష్ చదివే వాళ్ళంటే 5 పీపుల్ ప్లస్ ఓన్లీ ఫ్రెంచ్ చదివే వాళ్ళంటే 4 పీపుల్. సో టోటల్ ఆన్సర్ ఎంత అవుతుంది, 9 అవుతుంది. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. ఒకవేళ అదే క్వశ్చన్లో ఓన్లీ ఇంగ్లీష్ చదివే వాళ్ళంటే ఆన్సర్ ఏమని మార్క్ చేయాలి, 5 అని మార్క్ చేయాలి. ఓన్లీ ఫ్రెంచ్ చదివే వాళ్ళంటే ఆన్సర్ ఏమని మార్క్ చేయాలి, 4 అని మార్క్ చేయాలి. కానీ ఓన్లీ 1 లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్ ఏంటో మెన్షన్ చేయలేదు కాబట్టి 5 and 4 రెండు కన్సిడర్ చేసి 5 + 4 చేసి మనం ఆన్సర్ 9 అని మార్క్ చేస్తున్నాం. ఓకే, క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఇందులో ఏమంటున్నారు, 19 బాయ్స్ టర్న్ అవుట్ ఫర్ ప్లేయింగ్ హాకీ. టోటల్గా 19 బాయ్స్ హాకీ ఆడడానికి వెళ్తున్నారు. అవుట్ ఆఫ్ దీస్ 11 ఆర్ వేరింగ్ హాకీ షర్ట్స్, 14 ఆర్ వేరింగ్ హాకీ ప్యాంట్స్. ఓకే, హాకీ షర్ట్స్, హాకీ ప్యాంట్స్, ఈ రెండింటి మధ్య డిస్కషన్ అవుతుంది. దేర్ ఆర్ నో బాయ్స్ వితౌట్ షర్ట్ అండ్ ప్యాంట్. అంటే ఈ సెంటెన్స్ ద్వారా వాళ్ళు ఏమని చెప్పాలనుకుంటున్నారు, కొంతమంది ఎలా ఉన్నారంట, హాకీ షర్ట్ వేసుకున్నారు కానీ రెగ్యులర్ ప్యాంట్ ఏదో వేసుకున్నారు. ఓకే, కొంతమంది హాకీ షర్ట్ వేసుకున్నారు, హాకీ ప్యాంట్ వేసుకున్నారు. కొంతమంది రెగ్యులర్ షర్ట్ ఏదో వేసుకున్నారు బట్ హాకీ ప్యాంట్ వేసుకున్నారు. కొంతమంది రెగ్యులర్ షర్ట్ వేసుకున్నారు, రెగ్యులర్ ప్యాంట్ వేసుకున్నారు. అది వాళ్ళు చెప్పాలనుకునేది. ఇలా ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక షర్ట్ అండ్ ప్యాంట్ వేసుకున్నారు, కాకపోతే ఇలాంటి రకరకాల కాంబినేషన్స్ పాసిబుల్ అయి ఉన్నాయి. అయితే వాళ్ళు హాకీ షర్ట్, రెగ్యులర్ ప్యాంట్, హాకీ షర్ట్, హాకీ ప్యాంట్, ఇలా రకరకాల కాంబినేషన్స్లో వచ్చారంట వాళ్ళు క్వశ్చన్లో ఏమంటున్నారు, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ వేరింగ్ ఫుల్ యూనిఫామ్. ఫుల్ యూనిఫామ్ అంటే ఏంటి, వాళ్ళు హాకీ ఆడడానికి వెళ్ళారు అంటే హాకీ షర్ట్ అండ్ హాకీ ప్యాంట్ ఇలా వేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నారు. ఓకేనా, అంటే ఇప్పుడు మనం 2 సర్కిల్స్ డ్రా చేసుకున్నాం అనుకోండి, ఆ 2 సర్కిల్స్ ఏమవ్వాలి, హాకీ షర్ట్, హాకీ ప్యాంట్. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, హాకీ షర్ట్ అండ్ హాకీ ప్యాంట్ రెండు వేసుకున్న వాళ్ళు ఎంతమందో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ 2 సర్కిల్స్ మధ్యలో కామన్ రీజన్ ఏదైతే ఉందో అందులో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో వాళ్ళని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎంతమంది ఇచ్చారు, 19 మెంబర్స్ అని ఇచ్చారు. 11 మెంబర్స్ వేర్ హాకీ షర్ట్స్. అంటే ఏంటి, హాకీ షర్ట్ మొత్తం సర్కిల్లో ఎంతమంది ఉండాలి, 11 మెంబర్స్ ఉండాలి. ఈ హాకీ ప్యాంట్స్ మొత్తం సర్కిల్లో ఎంతమంది మెంబర్స్ ఉండాలి, 14 మెంబర్స్ ఉండాలి. ఓకే, ఈ రెండింటి మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ కామన్ రీజన్ ఏదైతే ఉందో దాంట్లో ఎక్స్ మెంబర్స్ ఉన్నారనుకుందాం. అంటే ఏంటి, ఫుల్ యూనిఫామ్ హాకీ షర్ట్, హాకీ ప్యాంట్ రెండు వేసుకొచ్చిన వాళ్ళు ఎక్స్ మెంబర్స్ ఉన్నారనుకుందాం. ఓన్లీ హాకీ షర్ట్ వేసుకొచ్చిన వాళ్ళు ఎంతమంది అవుతారు, అప్పుడు ఈ మొత్తం సర్కిల్లో 11 మెంబర్స్ ఉన్నారు, రెండు వేసుకొచ్చిన వాళ్ళు ఎక్స్ మెంబర్స్ ఉన్నారు. అంటే ఓన్లీ హాకీ షర్ట్ వేసుకొచ్చిన వాళ్ళు అంటే 11 మైనస్ ఎక్స్ అవుతుంది. అప్పుడే కదా ఈ 2 మెంబర్స్ని యాడ్ చేస్తే టోటల్గా 11 వచ్చేది. ఓకే, సిమిలర్గా హాకీ ప్యాంట్స్ ఒక్కటి వేసుకొచ్చిన వాళ్ళు ఎంతమంది అవుతారు, హాకీ ప్యాంట్స్ మొత్తం సర్కిల్లో 14 మెంబర్స్ ఉన్నారు, రెండు వేసుకొచ్చిన వాళ్ళు ఎక్స్ మెంబర్స్ ఉన్నారు. సో ఓన్లీ హాకీ ప్యాంట్స్ వేసుకొచ్చిన వాళ్ళు ఎంతమంది అవుతారు, టోటల్ 14 మైనస్ ఎక్స్ అవుతారు. ఓకేనా, ఇప్పుడు ఇందాక మనం ఏమని చూసాం, క్వశ్చన్ చదివినప్పుడు ఈ 4 పాసిబిలిటీస్ ఉన్నాయని చూసాం. అవునా, ఎవరైతే ఓన్లీ హాకీ షర్ట్ సర్కిల్లో ఉన్నారో అంటే ఏంటి 11 మైనస్ 6 మెంబర్స్ ఉన్నారో వాళ్ళు దేని రిప్రజెంట్ చేస్తున్నట్టు, ఓన్లీ హాకీ షర్ట్ వేసుకొచ్చారు బట్ రెగ్యులర్ ప్యాంట్ వేసుకొచ్చారు. అంటే వీళ్ళు ఎంతమంది అవ్వాలి, 11 మైనస్ 6 మెంబర్స్ అవ్వాలి. ఓకే, బోత్ హాకీ షర్ట్ అండ్ హాకీ ప్యాంట్ వేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎక్స్ మెంబర్స్ ఉన్నారు. ఓకే, ఎవరైతే ఓన్లీ హాకీ ప్యాంట్స్ వేసుకొచ్చారో వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 14 మైనస్ 6 మెంబర్స్ ఉన్నారు. ఓకే, అంటే హాకీ ప్యాంట్ వేసుకొచ్చారు బట్ రెగ్యులర్ షర్ట్, అందుకే వాళ్ళు ఓన్లీ హాకీ ప్యాంట్ కేటగిరీలో ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 14 మైనస్ 6 మెంబర్స్ ఉన్నారు. క్వశ్చన్లో ఎక్కడైనా మెన్షన్ చేశారా ఏమని, అసలు హాకీ షర్ట్ కానీ హాకీ ప్యాంట్ కానీ హాకీకి సంబంధం లేకుండా షర్ట్ ప్యాంట్ వేసుకొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని ఏమైనా మెన్షన్ చేశారా అంటే చేయలేదు. సో ఈ పాసిబిలిటీకి ఆన్సర్ ఎంత, 0. ఇప్పుడు ఈ 4 కేటగిరీస్లో 11 మైనస్ ఎక్స్ మెంబర్స్, ఎక్స్ మెంబర్స్, 14 మైనస్ ఎక్స్, 0 మెంబర్స్ ఉన్నారు. ఈ టోటల్గా యాడ్ చేస్తే ఎంత మెంబర్స్ రావాలి, టోటల్గా 19 మెంబర్స్ ఉన్నారు. అంటే 11 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ 14 మైనస్ ఎక్స్ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 19 అవ్వాలి. ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతాయి. 14 ప్లస్ 11 అంటే ఎంత అవుతారు, 25 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 19. ఇప్పుడు ఎక్స్ నాట్ పంపించామనుకోండి ఏమవుతుంది, 25 మైనస్ 19 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. అంటే ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది,
6 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ అనే నెంబర్ ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? దోస్ హూ వోర్ హాకీ షర్ట్ అండ్ హాకీ ప్యాంట్. అంటే ఎవరైతే ఫుల్ యూనిఫామ్లో వచ్చారో వాళ్ళనే కదా మనం కామన్ సర్కిల్లో ఇంక్లూడ్ చేస్తుంది. అప్పుడు నంబర్ ఆఫ్ బాయ్స్ వేరింగ్ ఫుల్ యూనిఫామ్ అంటే ఆన్సర్ ఎంత అవ్వాలి? ఆప్షన్ సి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 అనేది ఆన్సర్. ఈ క్వశ్చన్లో ఏమంటున్నారు? అవుట్ ఆఫ్ 130 స్టూడెంట్స్ అపియరింగ్ ఇన్ అన్ ఎగ్జామ్. సో టోటల్గా 130 స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తుంటే 62 హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ ఇంగ్లీష్, 52 హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ మ్యాథ్స్, వెరస్ 24 ఫెయిల్డ్ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్. సో ఇప్పుడు మన పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఏంటి? స్టూడెంట్స్ హూ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ ఇంగ్లీష్, స్టూడెంట్స్ హూ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ మ్యాథ్స్, స్టూడెంట్స్ హూ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్. దానికి సంబంధించిన డయాగ్రామ్ ఇప్పుడు ఒకటి గీద్దాం. ఇప్పుడు ఈ డయాగ్రామ్లో ఇంగ్లీష్లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ని ఈ అని రాస్తాము, మ్యాథ్స్లో ఫెయిల్ అయిన స్టూడెంట్ని ఎం అని రాద్దాం. ఏమంటున్నారు? 62 ఫెయిల్డ్ ఇన్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ సర్కిల్ మొత్తంలో 62 మెంబర్స్ ఉన్నారు. 52 ఫెయిల్డ్ ఇన్ మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ సర్కిల్ మొత్తంలో 52 ఉన్నారు. ఓన్లీ మ్యాథ్స్ అని అనట్లేదు, మ్యాథ్స్ అని జస్ట్ మ్యాథ్స్ అని యూస్ చేస్తున్నారు కాబట్టి మ్యాథ్స్ సర్కిల్ మొత్తంలో 52 ఉన్నారని కౌంట్ చేయాలి. ఓకే, బోత్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్లో ఎంతమంది ఫెయిల్ అయ్యారని అన్నారు? 24 అని అన్నారు. ఓకే, ఇప్పుడు ఓన్లీ ఇంగ్లీష్లో ఫెయిల్ అయిన వాళ్ళని ఎక్స్ అని అనుకుందాం. ఓకేనా? అంటే ఎక్స్ ప్లస్ 24 షుడ్ బి ఈక్వల్ టు 62. ఎందుకంటే 62 మెంబర్స్ టోటల్ ఇంగ్లీష్ సర్కిల్లో ఉన్నారు. ఆ టోటల్ ఇంగ్లీష్ సర్కిల్లో ఓన్లీ ఇంగ్లీష్ ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ రెండు ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ఎక్స్ ఈ 24 రెండింటిని యాడ్ చేస్తే మనకు 62 రావాలి. అంటే ఎక్స్ వాల్యూ షుడ్ బి ఈక్వల్ టు 62 మైనస్ 24 విచ్ ఈస్ ఈక్వల్ టు 38. సో ఓన్లీ ఇంగ్లీష్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది? 38 మెంబర్స్ ఉన్నారు. సిమిలర్గా ఓన్లీ మ్యాథ్స్లో ఫెయిల్ అయిన వాళ్ళని 5 మెంబర్స్ అని అనుకుందాం. ఏమని ఇచ్చారు? టోటల్గా మ్యాథ్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు 52 అని అన్నారు. అంటే మ్యాథ్స్ సర్కిల్ మొత్తంలో ఉన్న టోటల్ 52 అవ్వాలి. అంటే 24 ప్లస్ వై, ఈ రెండుే కదా మ్యాథ్స్ సర్కిల్లో ఉంది. సో దిస్ షుడ్ బి ఈక్వల్ టు 52. అంటే వై షుడ్ బి ఈక్వల్ టు 52 మైనస్ 24. అంటే వై షుడ్ బి ఈక్వల్ టు 28. ఓకే, అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఫెయిల్డ్ ఇన్ మ్యాథ్స్ ఓన్లీ అంటే ఎంతమంది అవుతారు? 28 మెంబర్స్ అవుతారు. టోటల్గా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారంట? 130 స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పటి వరకు మనం ఎంతమందిని కౌంట్ చేసాము? 38 కౌంట్ చేసాము, 24 కౌంట్ చేసాము, 28 మెంబర్స్ కౌంట్ చేసాము. వీళ్ళందరూ ఏంటి? 38 అంటే ఓన్లీ ఇంగ్లీష్ ఫెయిల్ అయిన వాళ్ళు, 24 అంటే ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ రెండు ఫెయిల్ అయిన వాళ్ళు, 28 అంటే ఏంటి? ఓన్లీ మ్యాథ్స్ ఫెయిల్ అయిన వాళ్ళు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ పాస్డ్ ఫైనలీ. పాస్డ్ అంటే ఏంటి? అన్ని ఎగ్జామ్స్ అంటే ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ రెండిట్లోనూ పాస్ అవ్వాలి కదా. సో 130 మైనస్ ఈ మూడింటిని యాడ్ చేస్తే ఏదైతే నెంబర్ వస్తుందో దాన్ని సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, ఫైనల్గా మనకి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ పాస్డ్ అనే ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది? 38 ప్లస్ 24 ప్లస్ 28, 8 ప్లస్ 8 16 ప్లస్ 4 20, 0 to 90 అవుతుంది. ఇది 130 మైనస్ 90 అంటే ఈ ఆన్సర్ ఎంత అవుతుంది? 40 వస్తుంది. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. ఇక్కడ 130 అంటే మనం ఏమని చూసాము? టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని చూసాము. 90 అంటే ఏంటి? దో స్టూడెంట్స్ హూ ఫెయిల్డ్ ఇన్ 1 సబ్జెక్ట్ ఆర్ ఇన్ 2 సబ్జెక్ట్స్. అదే కదా మనం 90 అని టోటల్గా ఈ మూడింటిని యాడ్ చేసి ఫైండ్ అవుట్ చేసింది. టోటల్ స్టూడెంట్స్ మైనస్ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ చేస్తే పాస్ అయిన స్టూడెంట్స్ నెంబర్ ఎంతో వస్తుంది. సో అందుకే 40 విల్ బి ది ఆన్సర్. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఈ క్వశ్చన్ చూడండి, ఇందులో ఏమంటున్నారు? ఇన్ అ టౌన్ 45% పాపులేషన్ రీడ్ మ్యాగజైన్. ఇక్కడ ఏదో పర్సెంటేజెస్ ఇచ్చారు మ్యామ్ మాకు రాదు అని అనుకోకండి. పర్సెంటేజ్ అంటే ఏమని చూసాము? పర్ 100 అని చూసాం. ఈ పర్సెంటేజ్ అనే కాన్సెప్ట్ ఎక్కకపోతుండే కనుక ఆ విలేజ్లో 100 మెంబర్సే, ఆ టౌన్లో 100 మెంబర్సే ఉన్నారని అనుకుందాం. సో 45% అంటే ఏమవుతుంది? 45 మెంబర్స్ అవుతుంది. ఓకేనా? సో 45 మెంబర్స్ రీడ్ మ్యాగజైన్ ఏ 45 మెంబర్స్ చదువుతున్నారు. 55% అంటే 55 మెంబర్స్ రీడ్ మ్యాగజైన్ బి అండ్ 40 మెంబర్స్ రీడ్ మ్యాగజైన్ సి. 30% రీడ్ అంటే 30 మెంబర్స్ రీడ్ బోత్ మ్యాగజైన్ ఏ అండ్ బి, 15 మెంబర్స్ రీడ్ బోత్ బి అండ్ సి అండ్ 25 రీడ్ బోత్ ఏ అండ్ సి అండ్ 10% రీడ్ ఆల్ 3 మ్యాగజైన్స్ అంటే ఏ, బి అండ్ సి మూడు చదువుతారంట. ఫైండ్ ద పర్సంటేజ్ హూ డు నాట్ రీడ్ ఎనీ మ్యాగజైన్ అంటే ఏ, బి, సి ఏది చదవని వాళ్ళు ఎంతమంది అని అడుగుతున్నారు. ఓకే, ఇప్పుడు మన పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఏంటి? బిట్వీన్ మ్యాగజైన్ ఏ, మ్యాగజైన్ బి, మ్యాగజైన్ సి. ఇందాకటి వరకు టీ, కాఫీ లేదా ఇంగ్లీష్, మ్యాథ్స్, హాకీ షర్ట్, హాకీ ప్యాంట్ ఇలా 2 పాయింట్సే, 2 ఆబ్జెక్ట్స్ ఆఫ్ డిస్కషన్ ఉన్నాయి కాబట్టి మనం 2 సర్కిల్స్ గీసుకున్నాం. ఈ క్వశ్చన్లో 3 మ్యాగజైన్స్ అంటే 3 థింగ్స్ని కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి మనం ఎన్ని సర్కిల్స్ని డ్రా చేసుకోవాలి? 3 సర్కిల్స్ని డ్రా చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం మన 3 సర్కిల్స్ని డ్రా చేసుకున్నాము. ఫస్ట్ సర్కిల్ని మ్యాగజైన్ ఏ, సెకండ్ సర్కిల్ మ్యాగజైన్ బి, థర్డ్ సర్కిల్ మ్యాగజైన్ సి. 3 చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 10 మెంబర్స్ ఉన్నారు. ఇది ఏదైతే రీజన్ ఉందో అందులో 3 చదివే వాళ్ళు ఉన్నారు కదా. 3 సర్కిల్స్లో ఉన్న కామన్ పోర్షన్ ఏంటి? ఆ రీజనే కదా. సో దాంట్లో మనం 10 అని రాసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఏ అండ్ బి చదివే వాళ్ళు అని అన్నాం అనుకోండి, అప్పుడు ఆ ఏ రీజన్ని కన్సిడర్ చేయాలి? ఈ మొత్తం రీజన్ని కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఆ ఏ అండ్ బి చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారంట?
30 మెంబర్స్ ఉన్నారు అంటున్నారు. ఆల్రెడీ మనం ఎంతమందిని కౌంట్ చేసేసాము, 10 మెంబర్స్ని ఆల్రెడీ కౌంట్ చేసాము. ఎందుకంటే వాళ్ళు ఏబిసి 3 చదివే కేటగిరీలో ఉన్నారు కాబట్టి 10 మెంబర్స్ ఆల్రెడీ కౌంట్ అయిపోయారు. సో ఓన్లీ ఏ అండ్ బి చదివే వాళ్ళు ఎంతమంది ఉంటారు, వాళ్ళని ఎక్స్ అని అనుకున్నాం అనుకోండి. ఎక్స్ ప్లస్ 10 షుడ్ బి ఈక్వల్ టు 30. ఓకే, అంటే ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది 20. ఈ ఎక్స్ అంటే దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఓన్లీ ఏ అండ్ బిని చదివే వాళ్ళు సి చదవరు కానీ ఓన్లీ ఏ అండ్ బిని చదువుతారు. ఈ 10 మెంబర్స్ ఎవరిని రిప్రజెంట్ చేస్తారు, ఏ అండ్ బిని చదువుతారు, పైగా సిని కూడా చదువుతారు. ఓకే, సో టోటల్గా ఈ పింక్ రీజన్లో ఎంతమంది ఉంటారు, ఈ 20 మెంబర్స్ ప్లస్ ఆ 10 మెంబర్స్, టోటల్గా వాళ్ళని యాడ్ చేస్తే 30 మెంబర్స్. ఇప్పుడు బి అండ్ సి చదివే వాళ్ళు అంటే ఏ రీజన్ వస్తుంది, ఈ రీజన్ వస్తుంది. ఎందుకంటే ఈ సర్కిల్ బికి సంబంధించింది, ఈ సర్కిల్ సికి సంబంధించింది. బి అండ్ సి అంటే ఈ 2 సర్కిల్స్ మధ్యలో ఉన్న రీజన్ ఇది కాబట్టి ఈ రీజన్ని మనం కన్సిడర్ చేయాలి, ఈ మొత్తాన్ని. ఓకేనా, ఇందులో ఆల్రెడీ 10 అనేది కౌంట్ అయిపోయింది. టోటల్గా ఎంతమంది ఉన్నారంట బి అండ్ సిలో 15 మెంబర్స్ ఉన్నారు అంటున్నారు. అంటే ఈ బ్యాలెన్స్లో ఎంతమంది ఉండాలి, వీళ్ళని వై అని అనుకున్నాం అనుకోండి. ఆన్సర్ ఎంత అవుతుంది, 10 + y షుడ్ బి ఈక్వల్ టు 15. అంటే y షుడ్ బి ఈక్వల్ టు 15 - 10 విచ్ ఇస్ ఈక్వల్ టు 5. అంటే ఓన్లీ బి అండ్ సి చదివే వాళ్ళు ఎంతమంది, 5 మెంబర్స్ ఉన్నారు. ఈ 10 మెంబర్స్ ఏమవుతారు, బి అండ్ సి చదువుతున్నారు, పైగా వాళ్ళు ఏ కూడా చదువుతారు. ఓకే, సో ఈ y ప్లస్లో ఎంత రాసుకోవాలి, 5 అని రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు తర్వాత ఏమంటున్నారు, ఏ అండ్ సి చదివే వాళ్ళు ఎంతమంది అంటున్నారు. ఏ అండ్ సి చదివే వాళ్ళంటే ఏం కౌంట్ చేయాలి, ఈ బ్లూ కలర్ రీజన్ని కౌంట్ చేయాలి. ఎందుకంటే ఈ సర్కిల్ ఏకి సంబంధించింది, ఈ సర్కిల్ సికి సంబంధించింది. వాళ్ళు ఎంతమంది ఉన్నారంట, 25 మెంబర్స్ ఉన్నారంటున్నారు. ఆల్రెడీ 10 మెంబర్స్ కౌంట్ అయిపోయారు. అంటే ఈ మిగిలిన దాన్ని జెడ్ అని అనుకున్నాం అనుకోండి. ఆ వాల్యూ ఏమవుతుంది, 10 + z షుడ్ బి ఈక్వల్ టు 25. z విల్ బి ఈక్వల్ టు 15. అంటే ఓన్లీ ఏ అండ్ సి చదివే వాళ్ళు ఓన్లీ ఏ అండ్ సి చదువుతారు కానీ బీని చదవరు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అలాంటి వాళ్ళు 15 మెంబర్స్ ఉన్నారు. ఓకే, సో ఫైనల్గా మనకి డయాగ్రామ్ ఇలా వస్తుంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఏ అండ్ బి చదివే వాళ్ళు టోటల్గా ఎంతమంది ఉండాలి, 30 మెంబర్స్ ఉండాలి. ఏ అండ్ బి అంటే ఏమవుతుంది, ఈ రెడ్ రీజనే కదా, ఇది బి సర్కిల్, ఇది ఏ సర్కిల్. ఏ అండ్ బి అంటే ఇప్పుడు సిని మర్చిపోండి. ఏ అండ్ బి అంటే ఈ రెండింటి మధ్యలో ఉన్న రీజన్ ఇదే అవుతుంది కదా, 20 + 10 30. తర్వాత ఏమంటున్నారు, బి అండ్ సి చదివే వాళ్ళు 15 రావాలి. బి అండ్ సి అంటే ఏమవుతుంది, ఈ సర్కిల్ బికి సంబంధించింది, ఈ సర్కిల్ సికి సంబంధించింది. బి అండ్ సి అంటే 10 + 5 15 మ్యాచ్ అయింది. తర్వాత ఏమంటున్నారు, ఏ అండ్ సి 25 మెంబర్స్ ఉండాలంటున్నారు. అంటే ఏ అండ్ సి మధ్యలో ఉన్న రీజన్ ఇది ఏకి సంబంధించిన సర్కిల్, ఇది సికి సంబంధించిన సర్కిల్. టోటల్గా ఎంతమంది ఉన్నారు, 15 + 10 విచ్ ఇస్ ఈక్వల్ టు 25. టాలీ అయింది. తర్వాత మనకు తెలిసిన ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటి, ఏ చదివే వాళ్ళు 45 మెంబర్స్, బి చదివే వాళ్ళు 55 మెంబర్స్, సి చదివే వాళ్ళు 40 మెంబర్స్ అని తెలిసింది. అవునా, ఏ చదివే వాళ్ళు అంటే ఏంటి, ఏ సర్కిల్లో టోటల్గా ఉండాల్సిన వాళ్ళు ఎంతమంది, 45 మెంబర్స్ అని అన్నారు. అవునా, ఏ సర్కిల్లో ఇప్పటిదాకా ఆల్రెడీ ఎంతమంది ఉన్నారు, 20 + 10 + 15. వాళ్ళందరినీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 20 + 10 30 + 15 అంటే ఎంత వస్తుంది, 45. ఆల్రెడీ ఏ చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 45. అంటే ఓన్లీ ఏ చదివే వాళ్ళు ఎంతమంది అవ్వాలి, అప్పుడు 0 అవ్వాలి. ఎందుకు, ఇంకొకసారి చెప్తున్నాను వినండి. ఏ సర్కిల్, ఇది ఏ సర్కిల్ అనుకుందాం. ఇందులో ఆల్రెడీ మనం ఈ పార్ట్లో 20 మెంబర్స్ ఉన్నారు, ఈ పార్ట్లో 10 మెంబర్స్ ఉన్నారు, ఈ పార్ట్లో 15 మెంబర్స్ ఉన్నారు. ఓకే, ఈ టోటల్ సర్కిల్లో ఎంతమంది ఉండాలి, 45 మెంబర్స్ ఉండాలి. అంటే ఓన్లీ ఏ చదివే వాళ్ళని ఎక్స్ అని రాసుకుందాం. ఓకేనా, ఈ ఎక్స్ + 20 + 10 + 15 దిస్ షుడ్ బి ఈక్వల్ టు 45. ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే 20 + 10 + 15 అంటే 45 వస్తుంది. ఎక్స్ + 45 = 45 అన్నప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవ్వాలి, 0. అంటే ఓన్లీ ఏ చదివే వాళ్ళ నంబర్ ఎంత, 0. ఓకేనా, ఇప్పుడు బి చదివే వాళ్ళ నంబర్ కన్సిడర్ చేసాం అనుకోండి. బి సర్కిల్ తీసుకుందాం. బి సర్కిల్లో ఈ వాల్యూ 20 అని ఆల్రెడీ తెలిసింది, ఈ వాల్యూ 10 అని ఉంది, ఈ వాల్యూ 5 అని ఉంది. ఓన్లీ బి చదివే వాళ్ళని y అని అనుకుందాం. టోటల్గా బి సర్కిల్లో ఎంతమంది ఉండాలి, 55 అనే మెంబర్స్ ఉండాలి. సో 20 + 10 + 5 + y షుడ్ బి ఈక్వల్ టు 55. అంటే 20 + 10 30 + 5 35 + y షుడ్ బి ఈక్వల్ టు 55. అంటే y షుడ్ బి ఈక్వల్ టు 55 - 35. సో y షుడ్ బి ఈక్వల్ టు 20. అంటే ఓన్లీ బి చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 20 మెంబర్స్ ఉన్నారు. ఎందుకంటే y ఈజ్ ఈక్వల్ టు 20 వచ్చింది కాబట్టి. ఓకేనా, సిమిలర్గా ఓన్లీ సి చదివే వాళ్ళు ఎంత ఉన్నారో ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు సి సర్కిల్ కన్సిడర్ చేద్దాం. సి సర్కిల్లో ఏమని చూసాం, ఆల్రెడీ ఇక్కడ 15 మెంబర్స్ ఉన్నారు, ఇక్కడ 10 మెంబర్స్ ఉన్నారు, ఇక్కడ 5 మెంబర్స్ ఉన్నారు. ఓన్లీ సి చదివే వాళ్ళని జెడ్ అని అనుకుందాం. ఓన్లీ సి అంటే ఏమవుతుంది, ఈ రీజన్ అవుతుంది. ఓకేనా, ఓన్లీ బి అంటే ఏ రీజన్ అవుతుంది, ఇందాక ఓన్లీ బి అని అన్నాను కదా, అదే రీజన్ అవుతుంది, ఈ రీజన్ అవుతుంది. ఓన్లీ ఏ అంటే ఏ రీజన్ అవుతుంది, ఈ బ్లూ కలర్ రీజన్ అవుతుంది. ఓకే, క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఓన్లీ సి రీజన్లో ఉన్న వాళ్ళని జెడ్ అని అనుకుందాం. టోటల్గా సి సర్కిల్లో ఎంతమంది ఉండాలి, 40 మెంబర్స్ ఉండాలి. అంటే 15 + 10 + z + 5 షుడ్ బి ఈక్వల్ టు 40. 15 + 10 25 + 5 అంటే 30 + z షుడ్ బి ఈక్వల్ టు 40. సో z షుడ్ బి ఈక్వల్ టు 40 - 30 అంటే z షుడ్ బి ఈక్వల్ టు 10. z అంటే ఏంటి, ఓన్లీ సి చదివే వాళ్ళు. అంటే ఈ సర్కిల్లో ఎంతమంది రావాలి, 10 మెంబర్స్ రావాలి. ఓకేనా,
ఇప్పుడు ఇనీషియల్గా మనం టోటల్ పాపులేషన్ ఆఫ్ ద టౌన్ ఎంత అనుకున్నాము, 100 people అనే అనుకున్నాం కదా, అందుకే కదా పర్సంటేజెస్ని ఎలిమినేట్ చేసేసింది. సో టోటల్ పీపుల్ 100 members ఉన్నారు, అందులో ఎంతమందిని కౌంట్ చేస్తాం ఆల్రెడీ, వీటన్నిటిని యాడ్ చేసుకోవాలి కదా. అంటే ఫస్ట్ 20 + 10 + 15 + 20 + 5 + 10. ఈ సర్కిల్లో ఇండివిజువల్గా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ యాడ్ చేసేస్తున్నాం. ఈ 100 అనేవాళ్ళు టోటల్ పాపులేషన్. ఈ వీళ్ళు మ్యాగజైన్ ఏ కానీ, బి కానీ, సి కానీ లేదా వాటి కాంబినేషన్స్ కానీ చదివేవాళ్ళు. వీళ్ళు ఎంతమంది అవుతున్నారు, 20 + 10 30 + 15 45 + 25 70 + 10 80. అంటే ఏంటి, ఈ 80 members అనేవాళ్ళు ఏదో ఒక మ్యాగజైన్ చదువుతూనే ఉన్నారు. టోటల్గా ఎంతమంది ఉన్నారు, 100 members ఉన్నారు, కానీ అందులో 80 members మాత్రమే ఏదో ఒక మ్యాగజైన్ చదువుతున్నారు. అంటే బ్యాలెన్స్ ఎంతమంది ఉన్నట్టు, టోటల్ పాపులేషన్ 100 మైనస్ ఏదో ఒక మ్యాగజైన్ చదివేవాళ్ళు అంటే 80, విచ్ ఇస్ ఈక్వల్ టు 20. ఈ 20 members ఏ మ్యాగజైన్ చదవట్లేదు. ఓకేనా, క్వశ్చన్లో అడిగింది కూడా అదే కదా. ఏమంటున్నారు, వాట్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ డు నాట్ రీడ్ ఎనీ మ్యాగజైన్. అసలు ఎంతమంది చదవట్లేదని చూసాము, 20 members చదవట్లేదని చూసాం. ఈ 20 అనేది ఎంత పాపులేషన్కి, దిస్ ఇస్ 20 members per 100 పాపులేషన్. per 100 అంటే మనకి ఏమని తెలుసు, ఆల్రెడీ పర్సంటేజ్ అని తెలుసు కదా. సో ఆన్సర్ ఏమవ్వాలి, 20% అవ్వాలి. ఓకే మ్యామ్, డైరెక్ట్గా 20 అనే నెంబర్ని మీరు పర్సంటేజ్గా ఎలా రాసుకున్నారు అని మీరు అడగచ్చు. మనం ఇనీషియల్గా టౌన్ పాపులేషన్ ఎంత అనుకున్నాము, 100% అనుకున్నాం, అదే 100 people అని అనుకున్నాం. అందుకనే మనం ఇండివిజువల్గా 45% అంటే 45 అని, 55% అంటే 55 అని రాసుకున్నాం. ఇప్పుడు ఈ 100 peopleకి గాను అంటే per 100 20 members ఏ మ్యాగజైన్ చదవట్లేదు. అంటే per 100 20 అంటే ఏమవుతుంది, 20% కదా. సో దట్ ఈస్ వై 20% of the population do not read any magazine. So the answer is option C. క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఏమంటున్నారు, ఇన్ అ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ట్రావెలింగ్ ఇన్ అ బస్ 6 people can speak తమిళ్. ఓకే, తమిళ్ మాట్లాడే వాళ్ళు 6 members అంట. 15 can speak హిందీ. ఓకే, 6 can speak గుజరాతీ. ఓకే, ఇన్ దాట్ గ్రూప్ నన్ కెన్ స్పీక్ ఎనీ అదర్ లాంగ్వేజ్. అంటే ఈ లైన్ ద్వారా వాళ్ళు ఏమని చెప్పాలనుకుంటున్నారు, ఆ గ్రూప్లో అయితే తమిళ్ మాట్లాడే వాళ్ళు ఉంటారు, లేదా హిందీ మాట్లాడే వాళ్ళు ఉంటారు, లేదా గుజరాతీ. ఈ మూడు కాకుండా వేరే భాష మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, అదే చెప్పాలనుకుంటున్నారు. తర్వాత ఇఫ్ 2 people ఇన్ ద గ్రూప్ క్యాన్ స్పీక్ 2 languages only and 1 person can speak all the 3. 1 person can speak Tamil, Hindi and Gujarati. Then how many persons are there in the group? టోటల్గా ఎంతమంది ఉన్నారో ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. ఓకేనా, ఇందాకటి కేసులలోనే ఇక్కడ పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఏంటి, తమిళ్, హిందీ, గుజరాతీ 3 languages ఉన్నాయి కాబట్టి మనం 3 circles కన్సిడర్ చేయాలి. ఓకే, ఫస్ట్ సర్కిల్ తమిళ్ అనుకుందాం, సెకండ్ సర్కిల్ హిందీ, థర్డ్ సర్కిల్ గుజరాతీ అని అనుకుందాం. 3 మాట్లాడే వాళ్ళంటే ఈ రీజన్ అవుతుంది. ఈ రీజనే కదా 3 circlesకి ఉన్న కామన్ రీజన్. దాంట్లో ఒక పర్సనే ఉంటారు, ఎందుకంటే ఓన్లీ 1 person కెన్ స్పీక్ ఆల్ ద 3 languages. ఓకే, తర్వాత 6 can speak తమిళ్, 15 can speak హిందీ, మళ్ళీ 6 can speak గుజరాతీ అని ఇచ్చారు. తర్వాత ఏమంటున్నారు, 2 people ఇన్ ద గ్రూప్ క్యాన్ స్పీక్ 2 languages ఓన్లీ. అంటే ఓన్లీ 2 languages. ఓన్లీ 2 languages అంటే ఏ రిప్రజెంట్ చేస్తున్నట్టు, అయితే ఈ రీజన్ కానీ, లేదా ఈ రీజన్ కానీ, లేదా ఈ రీజన్ కానీ. మనం ఎప్పుడైతే ఈ బ్లూ కలర్ జోన్లోకి ఎంటర్ అయిపోతామో అప్పుడు 3 languages వచ్చేస్తాయి. అదే ఒకవేళ మనం ఈ రెడ్ కలర్ జోన్లోకి ఎంటర్ అయ్యామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఓన్లీ 1 language అవుతుంది. ఈ పింక్ జోన్లో ఉంటే ఓన్లీ 2 languages. అయితే ఈ బ్లూ జోన్లోకి వచ్చామనుకోండి 3 languages అయిపోతాయి. క్వశ్చన్లో ఏ రీజన్ గురించి మాట్లాడుతున్నారు, ఈ పింక్ రీజన్ గురించి మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు, ఇద్దరే ఉన్నారంట, ఇలా ఓన్లీ 2 languages మాట్లాడగలిగే వాళ్ళు ఇద్దరే ఉన్నారంట. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇద్దరు ఇక్కడ ఉన్నారు అనుకుందాం, అంటే ఆ ఇద్దరు ఓన్లీ తమిళ్ అండ్ హిందీ మాత్రమే మాట్లాడగలరు అని అనుకుందాం. అలాంటప్పుడు ఓన్లీ తమిళ్ మాట్లాడే వాళ్ళు అంటే ఇక్కడ ఏ అనుకుందాము, ఓన్లీ హిందీ మాట్లాడే వాళ్ళని బి అనుకుందాము, ఓన్లీ గుజరాతీ మాట్లాడే వాళ్ళని సి అని అనుకుందాం. మిగతా పింక్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో 0 వచ్చేస్తుంది. 0 ఎందుకు వస్తుంది, ఎందుకంటే టోటల్గా ఓన్లీ 2 languages మాట్లాడగలిగే వాళ్ళు ఇద్దరే ఉన్నారు. ఆ ఇద్దరిని మనం ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసాం కాబట్టి మిగతా రెండిట్లో 0 అని రాసుకుందాం. ఓకే, మీకు ఎలా తెలుసు మ్యామ్ వాళ్ళు ఓన్లీ తమిళ్ అండ్ హిందీ మాట్లాడతారు అంటే, వాళ్ళు ఏం చెప్పలేదు. సో మనం ఇక్కడ అయినా టోటల్ నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ద గ్రూప్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. మీరు ఒకవేళ 2ని ఇక్కడ కన్సిడర్ చేసినా, లేదా 2ని హిందీ అండ్ గుజరాతీ దగ్గర కన్సిడర్ చేసినా, లేదా 2ని తమిళ్ అండ్ గుజరాతీ దగ్గర కన్సిడర్ చేసినా యూ విల్ గెట్ ద సేమ్ ఆన్సర్. ఓకే, మనం ఇప్పుడు 2ని తమిళ్ అండ్ హిందీ దగ్గర కౌంట్ చేద్దాం, అక్కడ కన్సిడర్ చేద్దాం. ఓకే, ఏబిసి అంటే ఏంటి, ఏ అంటే ఓన్లీ తమిళ్ మాట్లాడగలిగే వాళ్ళు, బి అంటే ఏంటి ఓన్లీ హిందీ మాట్లాడగలిగే వాళ్ళు, సి అంటే ఓన్లీ గుజరాతీ మాట్లాడగలిగే వాళ్ళు. ఓకే, ఏబిసి ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ద గ్రూప్ ఏమవుతుంది, ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ 2 ప్లస్ 1. టోటల్గా ఈ వాల్యూ యాడ్ చేస్తే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ద గ్రూప్ వచ్చేస్తుంది. ఓకే, నౌ లెట్స్ ట్రై టు ఫైండ్ అవుట్ ఏబిసి వాల్యూస్. ఇప్పుడు తమిళ్ సర్కిల్ కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి, అందులో ఏముంది 2 అనే వాల్యూ ఆల్రెడీ ఉంది, ఇక్కడ 1 ఉంది, ఈ వాల్యూ 0 అని ఉంది, ఇక్కడ ఏ అని ఉంది. టోటల్గా తమిళ్ మాట్లాడే వాళ్ళు 6 members ఉన్నారు. సో
2 + 1 + 0 + a షుడ్ బి ఈక్వల్ టు 6 అంటే 3 + a షుడ్ బి ఈక్వల్ టు 6. సో a షుడ్ బి ఈక్వల్ టు 6 - 3 విచ్ ఇస్ ఈక్వల్ టు 3. అంటే ఇక్కడ ఏ వాల్యూ రావాలి? 3 రావాలి. ఇప్పుడు హిందీకి కన్సిడర్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఈ వాల్యూ 0 అని ఉంది. హిందీ సర్కిల్ మొత్తం ఎంత వాల్యూ రావాలి? 15 మెంబర్స్ మాట్లాడుతున్నారు హిందీ. ఈ వాల్యూ b అని అన్నాం. అంటే 2 + 1 + b + 0 షుడ్ బి ఈక్వల్ టు 15. సో 3 + b షుడ్ బి ఈక్వల్ టు 15. అంటే b షుడ్ బి ఈక్వల్ టు 15 - 3 విచ్ ఇస్ ఈక్వల్ టు 12. అంటే b ప్లేస్లో ఎంత రావాలి? 12 రావాలి. ఇక్కడ a ప్లేస్లో 3 వచ్చింది. ఇప్పుడు c వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు గుజరాతీ సర్కిల్ కన్సిడర్ చేసామనుకోండి, ఆ వాల్యూ ఏమవుతుంది? ఈ వాల్యూ 1 అని ఉంది, ఈ వాల్యూ 0, ఈ వాల్యూ 0, ఇక్కడ c అనే వాల్యూ ఉంది. సో టోటల్గా గుజరాతీ మాట్లాడే వాళ్ళు 6 పీపుల్. అంటే 0 + 1 + 0 + c షుడ్ బి ఈక్వల్ టు 6. అంటే c షుడ్ బి ఈక్వల్ టు 6 - 1 విచ్ ఇస్ ఈక్వల్ టు 5. c ప్లేస్లో ఎంత రావాలి? అప్పుడు 5 రావాలి. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ద గ్రూప్ అంటే ఇందాక ఏం చూసాము? a + b + c + 2 + 1. మిగతా అన్ని జీరోసే కాబట్టి ఇట్ వోంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఏ వాల్యూ ఎంత వచ్చింది? 3 + b వాల్యూ 12 + c వాల్యూ 5 + 2 + 1. 12 + 3 15, 15 + 5 20, 20 + 3 23. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. ఓకేనా? క్లియర్ అయిందని అనుకుంటున్నాను. సో ఇందాక ప్రాబ్లం, ఈ ప్రాబ్లంలో మనం 3 సర్కిల్స్ యూస్ చేసి వెన్ డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలి, ఆ వాల్యూస్ని ఎలా రిప్రజెంట్ చేయాలో నేర్చుకున్నాం. ఓకేనా? Now this is the last question for today's class. ఇది మీకు హోంవర్క్గా ఇస్తున్నాను. Try to solve this question as a homework question and let me know the answer in the comment section. Okay? That is all for today's class. In the next class, let's try to take up syllogism. ఈ వెన్ డయాగ్రామ్స్ యూస్ చేసి syllogism questions ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ఇవాళ క్లాస్లో 2 సర్కిల్ యూస్ చేసి వెన్ డయాగ్రామ్స్ని, 3 సర్కిల్స్ యూస్ చేసి వెన్ డయాగ్రామ్స్ని, లేదా ఒకవేళ ఏదైనా కండిషన్ ఇచ్చినప్పుడు వెన్ డయాగ్రామ్ ఇలా గీసుకోవాలా లేదా ఇలా గీసుకోవాలా అని రకరకాల సినేరియోస్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఇందులో ఏది అర్థం కాకపోయినా కానీ ప్లీజ్ ట్రై టు రైట్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ ఆర్ ఆర్ టెలిగ్రామ్ ఛానల్. సీసాట్కి సెపరేట్గా ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అందులో కూడా మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్లాస్లో ఆ డౌట్ని నేను డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. ఓకే? ఆన్ దాట్ నోట్, లెట్స్ కంక్లూడ్ టుడేస్ క్లాస్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. టేక్ కేర్.